శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు 12 స్కందాల్లో 3 స్కందాలు పూర్తి చేసి 4వ స్కందాన్ని 69 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 70వ భాగం చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. పురంజనోపాఖ్యానంలో ఉన్నాం. బాగా మదించినవాడు, మంచి భోగపరుడు, తగిన శయ్యపై పడుకుని ఉన్నవాడు, ఆ శయ్య పైన రాణినే దిండుగా చేసుకున్నవాడు, అజ్ఞానం చేత తిరస్కరించబడిన వాడవటం చేత ఎదురుగా కనపడుతున్న రూపమే జీవుల పరమ పురుషార్థంగా భావించినవాడు, ఆమెనే పరమ పురుషార్థంగా భావించి తన భార్యయే తన సర్వ పురుషార్థంగా భావించి ఆమెతో సంభోగ శుభం అనుభవిస్తూ కామం చేత మురికైన మనస్సు గలవాడై అతని యవ్వన కాలం అంతా అరక్షణంలోనే గడిచిపోయింది. ఆ పురంజన మహారాజు చంద్రు వంటి ముఖం గల భార్య వలన 1100 మంది పుత్రుల్ని, గొప్ప గొప్ప యుద్ధాలు చేయగల బాహుబలం గల వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, అంతమంది పుత్రులను పొందాడు. ఆయన ఇంకా 110 మంది కుమార్తెలను కూడా కన్నాడు. వారందరూ గొప్ప గుణవంతులు, తల్లిదండ్రులకు పేరు తెచ్చేవాళ్ళు, శీలవంతులు, ఔదార గుణం గలవాడు. ఎక్కడికైతే వెళ్తారో అక్కడ వంశాన్ని పావనం చేసేవాళ్ళు. ఈ విధంగా 1100 మంది పుత్రులు, 110 పుత్రికలను కని ఆయుష్ తరిగిపోయింది. కొడుకులకి తగిన కన్యలతో వివాహం చేశాడు ఆ పురంజనుడు. ఆ తర్వాత తన పుత్రికలకు కూడా తగిన వరులతో వివాహం చేసి సంతృప్తి చెందాడు. ఈ విధంగా పుత్రికలకు పుత్రులకు వివాహాలు జరిపించి ఉన్న సమయంలో వివాహం జరిపించిన తర్వాత కొడుకులు ఒక్కొక్కడికి 100 పుట్టారు. వారంతా కూడా మహాసూరుడు. వారి వల్ల పాంచాల దేశంలో పురంజనుడి యొక్క వంశం తామర తంపరగా వర్ధిల్లింది. పాపరహితుడైన విదురా, ఇదంతా ఎవరెవరు చెప్తున్నాడు? మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు. అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ పురంజనుని కొడుకులు మనములు తగినంత ధనం లేనందువల్ల ధనాన్ని దొంగిలించడం మొదలుపెట్టారు. అయినా కూడా తండ్రి మమత పెంచుకున్నాడు వాళ్ళ పట్ల. అంచేత ఓ పరీక్షన్ మహారాజా, మళ్ళీ ఎక్కడెక్కడ ఈ కథ, ఏ కథ ఎవరికి చెప్తున్నారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. పరీక్షన్ మహారాజుకి శుక్ల యోగి చెప్తున్నాడు. ఏ కథని చెప్తున్నాడు? ఏ కథని చెప్తున్నాడు? భాగవత కథను. అందులో భాగం ఇది, మైత్రేయ విదుర సంవాదం. దాన్ని చెప్తున్నాడు ప్రస్తుతం కదా. అంచేత పరీక్షన్ మహారాజా, పురంజయునుడు విషయబద్ధుడై నీలాగా ఆయా కోరికలను పొందగోరి దీక్షభూని. ఏమిటి ఈయన కోరిక? ఏంటి పరీక్షన్ మహారాజు కోరిక? తన తండ్రిని చంపింది సర్పం అని కదా, సర్పాలంటిని చంపాలని కోరిక కదా. నీలాగా కోరికలను పొందగోరి పెక్కి యజ్ఞాలు చేసి సాటివారికి అసూయ కలిగేటట్టుగా దేవతల్ని, పితృదేవతల్ని, భూతగణాలని పూజించాడు. ఈ విధంగా పాంచాల రాజు అయిన పురంజనుడు ఆత్మకు హితము, వంశ గౌరవం కలిగించే కర్మలపై శ్రద్ధ విడిచి కుటుంబంపై ఆసక్తి పెంచుకున్న పురంజనుడికి
ముసలితనం వచ్చింది. అప్పుడు చండవేవుడనే పేరుతో విఖ్యాతుడైన గంధర్వరాజు 360 మంది గంధర్వుల్ని, అంతే సంఖ్య గల గంధర్వ స్త్రీలని తీసుకొని ఈ పురాన్ని, ఈ పురంజన పురాన్ని, పాంచాల రాజ్యాన్ని కృష్ణ వాసుదేవ ముట్టడించాడు. ఆ సమయంలో బాగా వేగం కలిగిన గంధర్వులు సర్వం, పురంజనుడి యొక్క సర్వం అపహరించే ప్రయత్నంలో ఉండగా ఆ పురానికి అధ్యక్షుడైన ప్రజాగరుడు 720 మంది గంధర్వీయ జనాలని అడ్డుకుని వారిని నివారించే ప్రయత్నంలో ఒంటరిగానే 100 ఏళ్ళు ఒక్కడే యుద్ధం చేసి అనేకులైన వారితో తలపడి క్షీణబలుడయ్యాడు. కానీ పురంజనుడు పురంలోనే ఉండిపోయి నీచ సుఖాలను అనుభవిస్తూ, స్త్రీలతో వినోదిస్తూ, పాంచాల దేశంలో తన అనుయాయులైన వారి చేత తీసుకొని రాబడిన పదార్థాలని అనుభవిస్తూ, శత్రుభయాన్ని గురించిన ఆలోచనతో ఏమీ చేయకుండా ఆపదను గురించి ఆలోచించరా. అంచేత రాష్ట్ర పురబాంధవ సమేతంగా చింతాక్రాంతుడయ్యాడు. ఈ విధంగా జరుగుతుండగా కాలుడు అనేవాడి పత్రిక అయిన ఒక కన్య వరుని కోరి తనంత తానే అన్ని లోకాల్లోనూ తిరిగింది. ఒక రోజున రాజర్షి అయిన యయాతి కొడుకు పూరుడు ఆమెను వరించాడు. ఆమె సంతోషించి అతనికి వరం ప్రసాదించింది. తన దౌర్భాగ్యం చేసి ఆమె దుర్భగా అని పేరు పొందింది. ఆ తర్వాత ఆమెను ఏ పురుషుడు వరింపలే. ఆమె కూడా ఒకనాడు బ్రహ్మలోకుండి భూలోకానికి వచ్చి నన్ను వరింపగోరి మన్మధుని బాణానికి తాళలేక వేడుకున్నది. నేను అంగీకరించలేదు. అందుకు ఆమె కోపించి, మునీంద్ర, నువ్వు నా కోరికను నెరవేర్చలేదు కాబట్టి ఓ చోట నిలవక నీవు నిత్యం తిరుగుతూ ఉంటావు అని చెప్పించి, తీరని కోరిక కలది నా ఉపదేశం వల్ల యవనేశ్వరుడైన భయుడు అనే పేరు గల వాడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నది, రాజా, భయుడు అనే పేరు గల యవన వంశానికి చెందిన నిన్ను భర్తగా వరించడానికి వచ్చాను. భూత సంకల్పం చేత నాకు కలిగిన కోరిక వ్యర్థం కాదు. నేను చెప్పేదాన్ని విను. ఈ లోకంలో ఇవ్వదగిన వస్తువును అడిగినప్పుడు ఇవ్వనివాడు, గ్రహింపదగిన వస్తువును ఇచ్చినప్పుడు కోరుకోనివాడు, వీరిద్దరు కూడా మందబుద్ధులు అని వేదంలో చెప్పబడింది. ఇందుకు సత్పురుషులైన వారు కూడా విచారిస్తారు కాబట్టి నన్ను దయతో గ్రహించు. దీనిలోపై దయ చూపడం పురుష ధర్మం అని వేడుకోగా ఆ కాలపుత్రిక మాటలను విని యవనేశ్వరుడు దేవరహస్యాన్ని చేయబోయిన ఆ కాలకన్యను చూచి చిరునవ్వుతో అన్నాడు, ఓ తరుణి, ఈ లోకంలో నువ్వు కోరిన వారందరూ కూడా నువ్వు దుర్భగవు కావడం చేత నిన్ను మెచ్చుకోవటం లేదు. నీ కాబోయే భర్తను నేను ఆత్మసమాధి ద్వారంలో ముందుగానే నిర్ణయించి ఉన్నా. అమంగళ రూపునివి, అప్రియవు అయినా నిన్ను ఎవరు కూడా అంగీకరించరు. కాబట్టి నేను జ్ఞాన దృష్టితో నీకు భర్తను నిర్ణయిస్తాను. అది ఏ విధంగా జరుగుతుందంటే, నువ్వు అవ్యక్తగతివై లోకమంతటా తిరుగుతూ కర్మనిర్మితమైన లోకాన్ని అనుభవించు. నా సేనను నీకు తోడుగా పంపిస్తాను. ఆ సాయంతో ప్రజానాశనం చేయగలవు. ఈ ప్రజ్వారుడు అనేవాడు నాకు సోదరుడు, నువ్వు నాకు చెల్లెలివి. మీ ఇద్దరితో కూడి నేను అవ్యక్తున్నై భీమసైనికున్నై ఈ లోకంలో సంచరిస్తాను అన్నాడు. ఆ భయుడు అనే పేరు గల యవనరాజు ఆజ్ఞను నెరవేర్చడం కోసం సైనికులు ప్రజ్వారునితోటి కాలకన్యకతోటి కూడి లోకమంతా తిరుగుతూ నాడు చాలా వేగంగా ఈ పురంజనుడు పురాన్ని ముట్టడించి ఉండగా తన చేత ఆక్రమింపబడిన పురుషుడికి నిస్సారత్వం కలిగించే కాలకన్యక బలవంతంగా పురంజనుని పురాన్ని అనుభవించింది. కాలకన్య చేత అనుభవింపబడుతున్న పురంలో యవనులందరూ సర్వద్వారాల్లో ఉండి ప్రవేశించి ఆ పురాన్ని పీడించడం మొదలుపెట్టారు. ఈ విధంగా పురం అంతా కూడా బాధలు పడుతూ ఉండగా పురంజనుడు ఏం చేశాడు అనేది రేపు మనం చెప్పుకుందాం 71వ భాగంలో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినోభవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ.